హలో హాయ్ డియర్ ఆల్ఫా కమ్యూనిటీ, హోప్ యూఆర్ డూయింగ్ వెల్. సో ఈరోజు సెషన్లో మనం నేర్చుకునేది డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునే వాళ్ళు. లెట్స్ ఎగ్జాంపుల్ వాళ్ళు కెరీర్ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు జాబ్ మార్కెట్తో. అలాగే బిజినెస్ పీపుల్స్ ఉంటారు, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటారు. అలాగే ఫ్రీలాన్సర్స్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటారు. కొంతమంది స్మాల్ మీడియం బిజినెస్ ఓనర్స్ ఉంటారు, పెయిడ్ అడ్వర్టైజ్మెంట్స్ నేర్చుకుంటూ ఉంటారు. ఎవరైనా కానీ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనేసి ఎనీ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఎనీ రికగ్నైజ్డ్ బిజినెస్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ఉండే కోర్స్ మాడ్యూల్, మీరు బిజినెస్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళారనుకోండి, అంటే యూనివర్సిటీ అండ్ కాలేజెస్, అక్కడ వాళ్ళకి 11 months కోర్స్ అనేది ఉంటుంది డిజిటల్ మార్కెటింగ్లో. అలాగే మీరు ఇన్స్టిట్యూషన్స్ మోడ్లోకి వెళ్ళారనుకోండి, లోకల్ ఇన్స్టిట్యూషన్స్కి, అక్కడ మనకి బేసిక్గా కనపడేది ఏంటంటే 45 days ఉంటుంది, అండ్ 3 months ఉంటుంది, నెక్స్ట్ 6 months ఉంటుంది. ఓకే, మోర్ దాన్ 6 months అనేది ఉండదు. కొన్ని ఆన్లైన్ అకాడమీస్ కనుక మనం వెళ్ళామంటే 12 months కూడా ఎక్స్టెన్స్ చేస్తూ ఉంటారు. అది కొంచెం హైబ్రిడ్ లెవెల్లో ఉంటుంది. కాబట్టి అయితే ఎగ్జాక్ట్గా డిజిటల్ మార్కెటింగ్ అనేది టైం ఫ్రేమ్ ఎవరు ఏ విధంగా నేర్చుకోవచ్చు అనేది ఐ విల్ గివ్ యూ ద బ్రీఫ్. ఓకే, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. ఆల్సో ఈ సెషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు టైం అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీకు నేను ఆల్మోస్ట్ నియర్లీ 45 days టైం అనేది నేను సేవ్ చేస్తాను అనేసి అనుకుంటున్నాను. ఓకే, సో విల్ గో టు ద సెషన్. చూడండి, డిజిటల్ మార్కెటింగ్ టైమింగ్ ఫ్రేమ్ లో మనకి ఐడియల్ గా ఉండేది 3 months టైం అనేది ఉంటుంది. ఓకే, ఐ విల్ సేవ్ యూ అప్రాక్సిమేట్ 45 days అనేది నేను సేవ్ చేస్తాను మోస్ట్లీ. ఓకే, సో ఫస్ట్ విల్ గో విత్ ద జాబ్ మాడ్యూల్ అనుకుందాము. ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని నేను జాబ్ లో జాయిన్ అవ్వాలి అనేసి అనుకుంటారంటే వాళ్ళకి 30 days లో డిజిటల్ మార్కెటింగ్ కంప్లీట్ చేయొచ్చు మోస్ట్లీ. ఓకే, 30 days లో ఈ 30 days లో చేయడం వల్ల ఏంటంటే 45 days అనేది వాళ్ళకి సేవ్ అవుతుంది. ఎందుకు అంటే వాళ్ళు జనరల్ గా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునేది 3 months అనేది నేర్చుకుంటారు. ఇట్స్ ఆల్మోస్ట్ 90 days. కానీ 45 days లో వాళ్ళు కంప్లీట్ చేసుకోవచ్చు. మిగతా 45 days అనేది సేవ్ అవుతుంది. వాళ్ళు ఇంకొంచెం బెటర్ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. అయితే మీరు అడగొచ్చు 30 days లో కంప్లీట్ అయిపోతుందా అనేసి. డెఫినెట్లీ 30 days లో డిజిటల్ మార్కెటింగ్ కంప్లీట్ అయిపోతుంది. సో అనదర్ 2 weeks మనం ఇంటర్న్షిప్ అని ఇస్తాము. బట్ ట్రైనింగ్ వచ్చేసి డే 1 నుంచి మీరు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ మీద కనుక ప్రాక్టీస్ చేయగలిగితే మోస్ట్లీ 45 days లో ట్రైనింగ్ కంప్లీట్ అయిపోతుంది. జాబ్ మార్కెట్ కి ఫిట్ అయిపోతారు. సో మీరు ఎప్పుడైతే 3 months జాయినింగ్ అవుతారో మీకు ఇంకో 45 days అనేది టైం స్పెండ్ ఉంటుంది. మీరు జాబ్ మార్కెట్ కి బెటర్ గా ప్రాక్టీస్ చేయొచ్చు. మీరు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ని ఎన్హాన్సింగ్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఏఐ కదా. సో ఏఐ తో మనం డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడం అనేది చాలా ఈజీ. మీరు ఎనీ డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్ ని కావచ్చు, లేదు అంటే డిజిటల్ మార్కెటింగ్ జాబ్ చేస్తున్న వాళ్ళని అడగండి. ఓకే, 45 days ఈజ్ మోర్ ఎనఫ్. సో డిజిటల్ మార్కెటింగ్ మనం నేర్చుకోవడానికి. తర్వాత కొంతమంది స్టూడెంట్స్ కి కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. సో కాన్ఫిడెన్స్ బిల్డ్ అవడానికి ప్రాబ్లం ఏంది ఎక్కడ ఉంటుంది అంటే ఇంటర్న్షిప్ అండ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. ఈ రెండు ఎవరైతే చేయరో వాళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది చాలా లోగా ఉంటుంది. ఎవరైతే వీళ్ళు ఈ 2 ప్రాజెక్ట్స్ ని డే 1 నుంచే వాళ్ళు చేసుకోగలుగుతారో, ఇంటర్న్షిప్ వచ్చేసి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత, దెన్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ వచ్చేసి మనం ట్రైనింగ్ తీసుకునేటప్పుడే మనం రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తాము. ఇలా స్ట్రక్చర్డ్ గా నేర్చుకోగలిగితే 45 days లో డిజిటల్ మార్కెటింగ్ కంప్లీట్ అయిపోతుంది. సో మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అనేసి అనొచ్చు. దిస్ ఎగ్జాంపుల్, మన డిజిటల్ బిహేవియర్ ఆల్ఫా కమ్యూనిటీలో ఆన్లైన్ ట్రైనింగ్ తీసుకొని 30 days లో కోర్స్ కంప్లీట్ చేసుకొని జాబ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకవేళ ఆఫ్లైన్ ట్రైనింగ్ వచ్చినా కానీ 45 days లో విత్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేసుకొని జాబ్ మార్కెట్ కి ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఓకే, సో ఐ స్ట్రాంగ్లీ సే సో 45 days అనేది మోర్ ఎనఫ్. మరి ఈ 45 days లో ఏ మాడ్యూల్స్ కవర్ అవుతాయి అనేసి అడగచ్చు. డెఫినెట్లీ, సో వై నాట్. సో ఎనీ డిజిటల్ మార్కెటింగ్ జాబ్ మార్కెట్ తీసుకోండి, ఎనీ జాబ్ మార్కెట్ అయినా కానీ ఎస్సీఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ విల్ గో విత్ వన్. ఓకే, వెబ్సైట్ క్రియేషన్ ఉంటుంది. దెన్ ఆఫ్టర్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, వెబ్సైట్ ని గూగుల్ కి ఎలా ఆప్టిమైజ్ చేయాలి. తర్వాత సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, గూగుల్లో అడ్వర్టైజ్మెంట్స్ ని మనం ఏ విధంగా క్రియేట్ చేయాలి. సోషల్ మీడియా ఆప్టిమైజేషన్, సోషల్ మీడియంస్ లో ఉండే ప్రొఫైల్స్ ని బెస్ట్ గా ఆప్టిమైజ్ ఏ విధంగా చేయాలి. సో ట్రెండింగ్ టాపిక్స్ ని ఎలా పిక్ చేసుకోవాలి, యూజర్స్ ని ఎలా టార్గెట్ చేయాలి, యాస్పెక్ట్స్ ఇంపార్టెన్స్ ఏంటి, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్. సోషల్ మీడియా మార్కెటింగ్, సో ఇట్స్ అగైన్ ద పేడ్ అడ్వర్టైజ్మెంట్స్. ద రెస్ట్ మాడ్యూల్స్ మీరు అఫిలియేట్ మార్కెటింగ్ తీసుకోండి, దెన్ ఈమెయిల్ మార్కెటింగ్ తీసుకోండి, అండ్ ఓఆర్ఎం ఆన్లైన్ రెప్యుటేషన్ మేనేజ్మెంట్ తీసుకోండి, అండ్ సిఆర్ఎం కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ తీసుకోండి, అండ్ ఎనీ అదర్ మాడ్యూల్స్. లెట్స్ ఎగ్జాంపుల్ వాట్సాప్ తీసుకోండి. వాట్సాప్ బిజినెస్ కావచ్చు, వాట్సాప్ మార్కెటింగ్ కావచ్చు, ఇవన్నీ మీకు ఎడిషనల్ టూల్స్. ఓకే, ఈ ఎడిషనల్ టూల్స్ ని మనము రియల్ టైం చూసి ఎగ్జిక్యూట్ చేయగలిగితే ఎవ్రీ డే 1 మాడ్యూల్ ఈజీగా తెలుసుకుంటారు. సో దానికి అంత టైం తీసుకోవాల్సిన అవసరం లేదు. దట్స్ వై 45 days అనేది మనం చెప్తున్నాం. 45 days లో మనం ఎంత ప్రాక్టీస్ చేసినా కానీ పర్ఫెక్ట్ గా ప్రాక్టీస్ చేసుకోగలిగితే 45 days మోర్ ఎనఫ్. మనకి ఇంకా అరే చాలా టైం మిగిలింది కదా అనేసి అనుకుంటాము. కాబట్టి ఇవి
ఇవి కాకుండా ఇప్పుడు ఏఐ వచ్చింది కాబట్టి ఎవ్రీ మాడ్యూల్‌లో మీరు ఏఐ అనేది ట్రై చేస్తూనే ఉంటారు. ఓకే. ఏఐ మీకు హెల్ప్‌ఫుల్ అవుతూనే ఉంటుంది. ఇవన్నీ మాడ్యూల్స్ కలిపి 40 మాడ్యూల్స్ అనేది ఇంక్లూడ్ అవుతూ ఉంటాయి. సీ వెన్ కమింగ్ టు ది ఇన్‌స్టిట్యూషన్స్ మోడల్ మీరు 6 మంత్స్ నేర్చుకుంటేనే పర్ఫెక్షన్ అవుతుంది. 3 మంత్స్ నేర్చుకుంటేనే పర్ఫెక్షన్ అవుతుంది. నాట్ లైక్ థట్. ఇది ఆన్ యాన్ యావరేజ్ స్టూడెంట్స్‌ని బట్టి మనము మార్కెట్‌కి ఈ టైం అనేది మీకు సరిపోతుంది ఐడియల్‌గా అనేది చెప్తూ ఉంటారు. బట్ ఎవరైతే స్టూడెంట్స్ బాగా ప్యాషనేట్‌గా ఉంటారో అండ్ ఎంథూసియాజంగా నేను నేర్చుకోవాలి, నాకు జాబ్ కావాలి అనుకుంటారు. 45 డేస్ ఈజ్ మోర్ ఎనఫ్. 45 డేస్ తర్వాత మీరు జాబ్ మార్కెట్‌కి ప్రిపేర్ అవ్వచ్చు. వెన్ కమింగ్ టు ది బిజినెస్ పీపుల్స్ ఇది చాలా ఇంపార్టెంట్ రైట్? సో, బిజినెస్ పీపుల్ అయినా గాని, జాబ్ మార్కెట్ అయినా గాని, ఎవరినైనా గాని సేమ్ ఒకటే ట్రైనింగ్ ప్యాటర్న్‌లోకి తీసుకొని వెళ్తూ ఉంటారు. బిజినెస్ పీపుల్ అని చెప్పిన వెంటనే కొంతమంది మనకేం గైడ్ చేస్తారు, మీరు 3 మంత్స్ నేర్చుకోవాల్సిందే, 6 మంత్స్ నేర్చుకోవాల్సిందే, లేదు 12 మంత్స్ నేర్చుకోవాల్సిందే అనేసి మనకి గైడెన్స్ చేస్తూ ఉంటారు. బట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఎందుకంటే నేను జాబ్ మార్కెట్‌తో పాటు బిజినెస్ పీపుల్స్‌కి కూడా నేను ట్రైనింగ్ ప్రొవైడ్ చేశాను కాబట్టి, బిజినెస్ ఓనర్స్‌తో నేను ట్రావెల్ అయ్యాను కాబట్టి డిజిటల్ మార్కెటింగ్‌లో వాళ్ళకి 3-4 వీక్స్ ఆఫ్ ద ట్రైనింగ్ ఈస్ మోర్ ఎనఫ్. ఈ 3-4 వీక్స్‌లో కొంతమంది బిజినెస్ ఓనర్స్ ఎలా ఉంటుందంటే వాళ్ళకి సెర్చింగ్ అంటే వాళ్ళకి ఒక వెబ్‌సైట్ ఉంటుంది. ఐడియల్‌గా వాళ్ళే క్రియేట్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ ఎగ్జిస్టింగ్ వెబ్‌సైట్ ఉంటుంది. దాని గురించి తెలుసుకోవాలనేసి అనుకుంటారు. కానీ మనం సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, అలాగే సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, గూగుల్ అడ్వర్టైజ్మెంట్, వాళ్ళ సోషల్ మీడియమ్స్ హ్యాండిల్ చేసుకునే మాడ్యూల్ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్, సోషల్ మీడియమ్స్‌లో అడ్వర్టైజ్మెంట్స్‌ని క్రియేట్ చేయడం, ఇవి ఇంక్లూడింగ్ విత్ ఏఐ. ఓకే. వాళ్ళకి 30 డేస్ ఈజ్ మోర్ ఎనఫ్. ఓకే. స్టూడెంట్స్ కంటే చాలా టెర్మినాలజీ ఉంటుంది కాబట్టి బిజినెస్ ఓనర్స్‌కి దట్ మచ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ కాబట్టి ఎగ్జాక్ట్‌గా వాళ్ళ బిజినెస్ ఏదైతే అవసరమో 30 డేస్‌లో వాళ్ళు నేర్చుకోవచ్చు. అండ్ ద సెకండ్ కొంతమంది బిజినెస్ ఓనర్స్‌కి 2-3 వీక్స్ ఈజ్ మోర్ ఎనఫ్. ఓకే. సో, 3 మంత్స్ అండ్ 6 మంత్స్ నాట్ రిక్వైర్డ్. ఓకే. వాళ్ళకి రిక్వైర్మెంట్ ఏముంటుంది? ఓన్లీ సోషల్ మీడియమ్స్‌ని ఫోకస్ చేస్తూ ఉంటారు. ఈ రోజుల్లో స్మాల్ బిజినెస్ ఓనర్స్ చూడండి, ఎక్కువ మంది ఇన్‌స్టాగ్రామ్ ద్వారా బిజినెస్ చేస్తూ ఉంటారు. యూట్యూబ్ షార్ట్స్ ద్వారా బిజినెస్ చేస్తూ ఉంటారు. వాళ్ళ కాంటెంట్ క్రియేషన్ రిక్వైర్మెంట్ వాళ్ళకి. కాంటెంట్ ట్రెండింగ్‌లోకి ఏ విధంగా వెళ్ళాలి? కాంటెంట్ క్రియేషన్స్‌తో కస్టమర్స్‌ని ఏ విధంగా ఎక్వైర్ చేసుకోవాలి? దట్ ఈస్ ఆల్ అబౌట్ ద సోషల్ మీడియా ఆప్టిమైజేషన్, సోషల్ మీడియా మార్కెటింగ్ విత్ ఏఐ. ఓకే. సో, కాంటెంట్ క్రియేషన్ గనక తెలిస్తే చాలు వాళ్ళకి 2-3 వీక్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. 3 మంత్స్ అండ్ 4 మంత్స్ అండ్ 6 మంత్స్ ఇది టైమా? లేదంటే గులాబ్ జామా తింటూ కూర్చోడానికి టైం రైట్? సో, టైం మనం ఎంత తక్కువ టైంలో బెస్ట్ నేర్చుకోగలిగితే రిమైనింగ్ టైం ప్రాక్టీస్‌కి ఎక్కువ అనేది మనము స్పెండ్ చేయాలి. ఓకే. నెక్స్ట్ కొంతమందికి ఓన్లీ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ లెట్స్ ఎగ్జాంపుల్ సర్విస్ బేస్డ్ ఇండస్ట్రీ తీసుకోండి. సర్విస్ బేస్డ్ ఇండస్ట్రీలో ఎక్కువగా పెయిడ్ అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి. ఇట్ మైట్ బి ఏ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ కావచ్చు, అంటే గూగుల్ యాడ్స్ కావచ్చు, సోషల్ మీడియా మార్కెటింగ్. మీరు సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటే గూగుల్ యాడ్స్ నేర్చుకుంటే ఆల్మోస్ట్ సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్స్ ఈజీగా తెలుసుకోగలుగుతా ఉంటారు. వాళ్ళకి 10 డేస్ అనేది సరిపోతుంది. ఓకే. సో, డోంట్ గో విత్ 3 మంత్స్ టైమ్ అండ్ 6 మంత్స్ టైమ్. ఇట్ ఈస్ కంప్లీట్‌లీ టైమ్ వేస్టింగ్. ఓకే. సో, మన టైమ్‌ని అపోజిట్ పర్సన్స్ కిల్ చేయడానికి రైట్ లేదు. అలా అని మనం తక్కువ టైమ్‌లో అసలు ఏం నేర్చుకోలేకపోతున్నామా అనేది కూడా ఉండదు. ఈ టైమ్ ఈస్ మోర్ ఎనఫ్ రైట్? సో, 10 డేస్‌లో ఎవరైనా గాని వాళ్ళ సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్స్ అండ్ గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్ హ్యాండిల్ చేయగలరు. దీనివల్ల బిజినెస్ ఓనర్స్‌కి ఆల్మోస్ట్ 3-6 మంత్స్ ఆఫ్ ద టైమ్ అనేది సేవ్ అవుతుంది. గాట్ ఇట్? ద నెక్స్ట్ ఫ్రీలాన్సర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఆల్మోస్ట్ జాబ్ మాడ్యూలే ఉంటుంది. సో, సేమ్ జాబ్ మాడ్యూల్‌ని 45 డేస్ గనుక వాళ్ళు ఎగ్జిక్యూట్ గనుక చేయగలిగితే వాళ్ళకంటూ ఒక నిష్ కేటగరీ ఏ కెరియర్‌ని, ఏ మాడ్యూల్‌ని మనం సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది అనేది వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే. అందుకని ఈ ఫ్రీలాన్సర్స్ సో, జాబ్ ట్రైనింగ్ మాడ్యూల్ అనేది మోర్ దెన్ 45 డేస్‌లో నేర్చుకోవచ్చు. సో, ఫర్ దట్ వాళ్ళు కూడా 45 డేస్ అనేది 45 డేస్ అనేది టైమ్ సేవ్ అవుతుంది. అయితే ఇక్కడ డౌట్ రావచ్చు. ఎవ్రీడే ఎంత టైమ్ అనేది ప్రాక్టీస్ చేయాలి? ఓకే. 3 అవర్స్ ఈస్ మోర్ ఎనఫ్. ఓకే. 1 అవర్ అనేది లెర్నింగ్ కావచ్చు, లేదు అంటే ట్రైనింగ్ కావచ్చు. సో, 2 అవర్స్ డెఫినిట్‌గా ప్రాక్టీస్ చేయాలి. ఓకే. సో, ఇలా 3 అవర్స్ పర్ డే మీరు టైమ్ గనక స్పెండ్ చేయగలిగితే 45 డేస్‌లో మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని మీరు జాబ్ మార్కెట్‌కి రెడీ అవ్వచ్చు. బిజినెస్ ఓనర్స్ మాక్సిమం 3-4 వీక్స్ మీ బిజినెస్‌ని మీరు రన్ చేయొచ్చు. మీ డిజిటల్ మీడియమ్స్‌ని మీరు రన్ చేయొచ్చు. లేదు అంటే మీ దగ్గర టీమ్ ఎవరైనా వర్క్ చేస్తే బెస్ట్ గైడెన్స్ అనేది తీసుకోవచ్చు. అంటే ఫ్రీలాన్సర్స్ 45 డేస్ మోర్ ఎనఫ్. ఓకే. దిస్ ఈస్ ఎగ్జాక్ట్‌లీ టైమ్. సో, అంతేగాని చాలామంది 6 మంత్స్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అంటే ఇట్ ఈస్ నాట్ ఎ ట్రైనింగ్ అకాడమీ రైట్? సో, మనమేమన్నా కోడింగ్ రిలేటెడ్ నేర్చుకుంటున్నామా? డిజిటల్ మార్కెటింగ్ అంటేనే ఇట్ ఈస్ ఏ స్కిల్ విచ్ ఈస్ నాన్ రిలేటెడ్ టు ద కోడింగ్. మీరు కోడింగ్ నేర్చుకోండి. సో, 6 మంత్స్ టైం పడుతుంది. జావా ఫుల్ స్టాక్ నేర్చుకుంటారా? లేదంటే పైథాన్ నేర్చుకుంటారా? ద కాంబినేషన్ అనేది దట్ ఈస్ అప్ టు యూ. దానికి 6 మంత్స్ టైం పడుతుంది అంటే ఓకే. బికాజ్ ఇట్స్ రిక్వైర్డ్. అంత టైం అనేది దానికి సరిపోతుంది. కానీ డిజిటల్ మార్కెటింగ్‌కి 6 మంత్స్ ట్రైనింగ్ అనేది దట్ ఈస్ నాట్ వర్త్ రైట్? బట్ ఓకే. మనకి ప్యాషన్ ఉంది నేర్చుకోవచ్చు అంటే 6 మంత్స్ కాకపోతే 12 మంత్స్ నేర్చుకుంటాం. బట్ ద థింగ్ ఈజ్ అంత వర్త్ లేదు అని చెప్తున్నాము. 6 మంత్స్ ట్రైనింగ్ కోసం స్పెండ్ చేయడానికి డిజిటల్ మార్కెటింగ్‌లో లేదంత. ఓకే.
3 మంత్స్ ఈస్ ద మాక్సిమం. 45 డేస్ ఎగ్జాక్ట్‌గా ప్లాన్ చేసుకుంటే 45 డేస్ ఎవ్రీడే 3 అవర్స్ డిజిటల్ మార్కెటింగ్ కంప్లీట్ అయిపోతుంది జాబ్ మార్కెట్. బిజినెస్ ఓనర్స్ 3-4 వీక్స్ ఈస్ మోర్ ఎనఫ్. సో వెన్ కమింగ్ టు ది అవర్ కేస్ స్టడీ, ఒకవేళ మన దగ్గర స్టూడెంట్స్ ఆల్ఫా కమ్యూనిటీలో ఒకవేళ మన దగ్గర స్టూడెంట్స్ అంతకుముందు ప్రీవియస్ కేస్ స్టడీ తీసుకున్నా గానీ, సో 30 డేస్‌లోనే జాబ్ అనేది తెచ్చుకోగలిగారు. ఓకే. సో 30 డేస్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత జాబ్ తెచ్చుకోగలిగారు. సో 45 డేస్ కొంతమంది దిట్స్ ఆల్ అబౌట్ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. రికార్డెడ్ క్లాసెస్ ద్వారా గూడా సో 45 డేస్‌లో జాబ్ మార్కెట్‌కి ప్రిపేర్ అయ్యారు. వెన్ కమింగ్ టు ది బిజినెస్ ఓనర్స్ అయితే వాళ్ళు 2-3 వీక్స్‌లోనే బిజినెస్‌ని వాళ్ళు రన్ చేసుకోగలుగుతున్నారు. ఓకే. సో కొంతమంది ఏజెన్సీ కూడా స్టార్ట్ చేశారు. అండ్ ఫ్రీలాన్స్ జర్నీ కూడా కొంతమంది స్టార్ట్ చేశారు. వాళ్ళ ఓన్ బిజినెసెస్‌కి సంబంధించిన డిజిటల్ మార్కెటింగ్ సినారియోని అర్థం చేసుకొని సక్సెస్‌ఫుల్‌గా క్యాంపెయిన్స్‌ని రన్ చేయగలుగుతున్నారు. సో సోషల్ మీడియాస్‌ని హ్యాండిల్ చేయగలుగుతున్నారు. సో డూ ద బెస్ట్ ప్రాక్టీస్ విత్ డిజిటల్ బిహేవియర్ ఆల్ఫా కమ్యూనిటీ అండ్ ఆల్ ది బెస్ట్.